ఒక ఉగ్రవాద శిబిరం మనం ఆపరేషన్ సింధూర్ మొన్న. అంతకుముందు ఫస్ట్ టైము సర్జికల్ స్ట్రైక్స్ 1 భూమి మీద వెళ్ళి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యపు సంరక్షణలో ఉన్న తీవ్రవాదుల ముఠాన్ని కాల్చి చంపొచ్చాం. క్యాజువాలిటీ లేకుండొచ్చాం. నెంబర్ 2 ఆ తర్వాతన పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాతన మళ్ళీ వాళ్ళ దగ్గరికి రెండోసారి విమానం ద్వారా వెళ్ళి ఓ మదర్సా దగ్గర ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ సెంటర్‌ని పేల్చొచ్చు. మొన్న ఆపరేషన్ సింధూర్‌లో మళ్ళీ విమానాలతో కొట్టాం. అయితే భూ యుద్ధం మనం చేసింది అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ 1 సక్సెస్ అయ్యాం. మొన్న చైనాతో గాల్వన్ లోయలో గాల్లో నుంచి కాదు భూమి మీదనే కొట్టాం. అట్లాగే వీళ్ళ పేరేంటి మన బర్మాకి సంబంధించినటువంటి ప్రాంతంలో తలదాచుకునేటటువంటి ఈశాన్య రాష్ట్ర తీవ్రవాదులు ఉంటే వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్స్ 3 సార్లు కూడా భూమి మీదనే వెళ్ళి కొట్టొచ్చు. మనకి భూమి మీద వచ్చు, గాల్లో నుంచి వచ్చు, సముద్రంలో నుంచి వచ్చు, అన్ని వైపుల నుంచి వచ్చు, అమెరికాకు కూడా వచ్చు. కానీ ఇరాన్ విషయంలో భూమి మీద దాడి ఎందుకు చేయట్లేదు అంటే ఇరాన్లో వీళ్ళకి సహకరించేవాళ్ళు లేరు. ఒకప్పుడు ఇరాక్ మీద దాడి చేసినప్పుడు పైనుంచి దాడి చేసిన తర్వాత భూమి మీద నుంచి కూడా వెళ్ళింది. అప్పుడు ఇరాన్ని ముందు పెట్టింది. అంటే చచ్చేది ఇరాన్ వాళ్ళు, ఆ తర్వాత ప్రభుత్వం అమెరికాదే. ఇప్పుడు ఇరాన్లో ఆ ధైర్యం ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ చేస్తాయా? పైనుంచి బాంబులు వేసినప్పుడు కొన్ని బిల్డింగ్స్ కోల్తే కొంత విధ్వంసం జరుగుతుంది. కానీ భూమి మీద కనుక మన ప్రెజెన్స్ లేకపోతే, భూమిని ఆక్యుపై చేసుకోలేకపోతే యుద్ధంలో విజయం సాధించినట్టు కాదు. అదేదో ఉగ్రవాద దాడులకి సైనిక ఉగ్రవాదుల దాడులు అనుకుంటారు, అంతకు మించేం లేదు. కాబట్టి ఆ దమ్ము ధైర్యం ఉంది. ఎందుకంటే వీళ్ళు దిగుతారని తెలిసి, అంటే వీళ్ళు కుర్దుల్ని ముందు పెట్టి కుర్దులకు ఆయుధాలిచ్చి 2-3 రోజుల్లో ల్యాండ్ అటాక్స్ చేయించడానికి రెడీ అవుతున్నారని తెలిసి ఇరాన్ ఫోర్సెస్ వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధపడిపోయినాయి. ఇలాంటి దశలో పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులు పట్టుకుని అమెరికా రావాలి. వచ్చే దమ్ముందా చూడాలి.